హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యిందని చెప్పవచ్చు. ఆ బిగ్ బాస్ సీజన్ 9 లో కళ్యాణ్ పడాలా మొత్తానికి కప్ ఎత్తాడు అని చెప్పొచ్చు. ఒక కామనర్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతమంది సెలబ్రిటీస్ తో పోటీ పడి మొత్తానికి కళ్యాణ్ పడాలా కప్పు గెలిచాడు. అలాగే క్యాష్ ప్రైజ్ కూడా గెలిచాడని చెప్పుకోవచ్చు. అసలు కళ్యాణ్ పడాలకి కప్ ఎలా వచ్చింది, ఆయన ఎలా ఇంతవరకు చేరుకున్నాడు అని అంటే మాత్రం అసలు కళ్యాణ్ ఫస్ట్ 3 వీక్స్ మాత్రం ఉంటాడా పోతాడా అన్న కన్ఫ్యూజన్ లో ఉండేది. ఆఫ్టర్ 3rd వీక్ మాత్రం కళ్యాణ్ ఆట వల్ల, అలాగే తనుజ ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల, ప్రియా ఎలిమినేట్ అవ్వడం వల్ల, ఇవన్నీ మిక్స్ వల్ల కళ్యాణ్లో కసి పెరిగిందని చెప్పుకోవచ్చు. అలా కసి పెరిగి ఆఫ్టర్ 3rd వీక్ కళ్యాణ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. చాలా గట్టిగా పోరాడాడు. మొత్తానికైతే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఒక కామనర్ గా ఇంట్లోకి వచ్చి కప్పు కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. దట్టు ఇంతమంది సెలబ్రిటీస్ మీద, దట్టు తనుజ మీద గెలవడం మామూలు విషయం అంటే మామూలు విషయం కాదు. మన తెలుగు వాళ్ళందరూ ఒక్కటై మొత్తానికైతే కళ్యాణ్ని గెలిపించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కళ్యాణ్కి ఎంత ప్రైజ్ మనీ వచ్చిందంటే డెమన్ పవన్ 15 లక్షలు తీసుకోవడం వల్ల 50 లక్షల్లో 15 లక్షలు కట్ అవ్వడం వల్ల 35 లక్షలు కళ్యాణ్కి రావడం జరిగింది. అలాగే ఇంకొక రా ఫుట్ వాళ్ళు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా కళ్యాణ్కి 40 లక్షలు, అలాగే ఒక మారుతి సుజుకి కారు కూడా రావడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న తనుజకి మాత్రం ఎటువంటి క్యాష్ రాలేదు, ఎటువంటి ఆఫర్స్ కూడా అసలు ఆఫర్ చేశారు 25 lakhs. ఫస్ట్ నాగార్జున గారు హౌస్ లోకి వెళ్ళి 25 lakhs ఇస్తాము ఎవరన్నా వస్తారా అంటే అప్పుడు ఎవరు రాకుండా ఉండడం వల్ల తనుజకి కూడా ఎలాంటి క్యాష్ ప్రైజ్ రాలేకపోయింది. కానీ తనుజ మాత్రం చాలా మంచి ఎఫెక్ట్స్ పెట్టిందని చెప్పవచ్చు. డబ్బులు తీసుకుంటే మాత్రం తనుజ బ్యాడ్ అయ్యేది, డబ్బులు తీసుకోలేదు కాబట్టి తనుజ కూడా చాలా గుడ్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ తనుజ కూడా ఒక లేడీగా ఉండి రన్నర్ అప్ గా రావడం అంటే మామూలు విషయం కాదు. శ్రీముఖి తర్వాత సెకండ్ రన్నర్ అప్ వచ్చేసి లేడీస్ లో ఐ థింక్ తనుజని అనుకుంటా. తనుజ చాలా గట్టిగా పోరాడింది. మొత్తానికైతే తనుజ రన్నర్ అప్ గా మిగిలింది. ఇక 3rd ప్లేస్ లో ఉన్న డెమాన్ పవన్ కు మాత్రం అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి డెమాన్ పవన్ 15 లక్షలు తీసుకొని బయటికి రావడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే డెమాన్ పవన్ కి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా క్యాన్సర్ తో పోరాడుతున్నాడు కాబట్టి ఈ క్యాష్ అమౌంట్ అనేది ఆయనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకున్నాను. అలాగే ఆయన ఇక్కడ 10 lakhs అప్పుడే బయటికి వస్తాడేమో అని భయపడ్డాను, కానీ మొత్తానికి అయితే ఇంక్రీజ్ ఛాన్స్ ఉందా అని అడిగి చూశాడు చూడు, అక్కడ మనసు గెలుచుకున్నాడు. ఎందుకంటే 10 లక్షలకు నేను బయటకు రాలేను, ఇంక్రీజ్ చేయండి అన్నప్పుడు నాగార్జున గారికి ఏమనిపించిందో ఏమో, ఒకటేసారి 5 లక్షలు పెంచడం జరిగింది. ఇన్ కేస్ 12 లక్షలు అన్నా కానీ పవన్ బయటకు వచ్చేవాడేమో అని అనిపించింది, కానీ 15 లక్షలు తీసుకొని రావడం ఆయనకు వర్త్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మొత్తానికైతే డెమన్ పవన్ క్యాష్ తీసుకొని బయటికి రావడమే నాకు నచ్చింది. ఎందుకంటే డెమన్ పవన్ ఎలా ఉన్నా కానీ అక్కడ గెలిచే ఛాన్సెస్ లేవు కాబట్టి క్యాష్ తీసుకోవడమే సరైన నిర్ణయం. ఆ తర్వాత 4th పొజిషన్ లో ఉన్నారు ఇమాన్యుయల్ ని ఎలాంటి క్యాష్ ప్రైజ్ లేకుండా బయటకు తీసుకురావడం జరిగింది. ఇమాన్యుయల్ బయటకు వచ్చాక చాలా అప్సెట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన గెలుస్తాడు అనుకున్న వ్యక్తి 4th పొజిషన్ లో బయటకు రావడం ఆయన్ని కొంచెం అప్సెట్ చేసిందేమో అని అనిపించింది. ఆ తర్వాత 5th పొజిషన్ లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఎలాంటి క్యాష్ ప్రైజ్ చేయలేదు. ఇదండి మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోయింది. ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.